వేలాది మంది మధ్య దామిశెట్టి శ్రీనివాస నాయుడు విగ్రహ ఆవిష్కరణ. కావలి రూరల్ మండలము సర్వాయపాలెం గ్రామమునందు మాజీ మంత్రివర్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు, విద్యావేత్త, దామిశెట్టి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ స్వర్గీయ దామిశెట్టి శ్రీనివాస నాయుడు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వేలాది మంది ప్రజల మధ్య ఆయన విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతముగా, కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతముగా రాష్ట్రంలోని అన్ని రంగాల వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు, వైద్యులు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మేధావులు, దామిశెట్టి బంధుమిత్రులు, దామిశెట్టి అభిమానులు, డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, రెడ్ క్రాస్, ఐఎంఏ జన విజ్ఞాన వేదిక, వివిధ ఉపాధ్యాయ సంఘముల నాయకులు, బీస్ కాట్వా రిటైర్డ్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, జిల్లాలోని వర్తక వాణిజ్య సంఘ నాయకులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రజలు స్వచ్ఛందముగా తరలివచ్చి స్వర్గీయ దామిశెట్టి శ్రీనివాస నాయుడు గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, చీరాల మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృతం అకాడమీ చైర్మన్ శ్రీ ఆర్.డి. విల్సన్, మాజీ నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ శ్రీ వీరి చలపతి, మాజీ కావలి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శ్రీ కందుకూరి సత్యనారాయణ, కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ అలహారి సుధాకర్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు మరియు కావలి నియోజకవర్గం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి గ్రంథి అలేఖ్య శ్రీకాంత్ గారు, కావలి సబ్ కోర్ట్ అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ శ్రీ బెల్లంకొండ వేణుమాధవ్, మాజీ అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ శ్రీ పోట్లూరి శ్రీనివాసులు, డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సుబ్బరామయ్య, డిఏఆర్ ఫోకస్ చైర్మన్ దామిశెట్టి శ్రీహరిరావు మరియు వివిధ రాజకీయ పార్టీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.